అందరికీ నమస్కారం. రోజు రాశి సూచనలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మహిళలకు గృహయోగాలు, కాఫీ, ప్రతికూల రంగు తెలుపు. సూర్య భగవానునికి పొంగలి నివేదించండి. మార్చి 4, 2024 సోమవారం జన్మ తేదీ ప్రకారం వృశ్చికస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆదాయం తగ్గి నిరుత్సాహం చెందుతారు. బంధువులతో తగాదాలు, సమాధిక్యం తప్పదు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చిక్కులు. వాణిజ్య, వ్యాపారాల విస్తరణలో అవరోధాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి చిక్కులు. ఐటీ నిపుణులకు అవకాశాల ఎంపికలో నిరాశ. విద్యార్థులు అసంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. తెలుపు, ప్రతికూల రంగు. కాఫీ గణేష్కు అర్చనలు చేయండి. మార్చి 4, 2024 సోమవారం జన్మ తేదీ ప్రకారం ధనుస్సు రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరంగా వ్యవహారాలు పూర్తి కాగలవు. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. ఇంటాబేటా ఎదురుండదు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వాణిజ్య, వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గులాబీ, ప్రతికూల రంగు. పసుపు, అంగారక స్తోత్రాలు పఠించాలి. మార్చి 4, 2024 సోమవారం జన్మ తేదీ ప్రకారం మకరం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారి యత్నాలలో పురోగతి. లక్కీ సంఖ్య 84 మరియు లక్కీ కలర్ ఆవాలు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.